ఇండియా, ఇరాన్, అర్మేనియా ఈ 3 మీట్ అయినాయి ఇరాన్లో అండ్ డిస్కస్ చేసినాయి నార్త్ సౌత్ కారిడార్ గురించి. మెయిన్గా ఇది కనెక్టివిటీ గురించి, అదేవిధంగా ఈ గూడ్స్ కానీ ఇవన్నీ చాలా ఈజీగా వెళ్ళాలి. అండ్ భారతదేశము, ఇరాన్, రష్యా వీటన్నింటికి ఈ రోడ్ ద్వారా చాలా కంట్రీస్కి మనం వెళ్ళగలుగుతాము. అండ్ ఎన్కౌంటరింగ్ ఇప్పుడు చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇష్యూ ఉంది కదా, చైనా పాకిస్తాన్ కలిపి పాకిస్తాన్ నుంచి లైక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి వెళ్తుంది, దీన్ని కూడా అడ్డుకోవడానికి రీసెంట్గా ఎస్సీఓలో మోడీ కూడా అన్నారు ఈ బెల్ట్ అండ్ రోడ్ ఆక్యుపైడ్ టెరిటరీ నుంచి వెళ్ళకూడదు, అంత అవసరమైతే ఈ నార్త్ సౌత్ కారిడార్ ఏదైతే ఉందో దాన్ని వాడుకోండి, దట్ షుడ్ హెల్ప్ ఫర్ ద వరల్డ్స్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పి అన్నారు. సో ఇది ఒక మెయిన్ మీటింగ్ అనే చెప్పాలి. అదేవిధంగా ఇరాన్లో ఉన్న చాబహార్ పోర్ట్ని కూడా మన భారతదేశమే మెయింటైన్ చేస్తుంది అండ్ ఆపరేట్ చేస్తుంది, డెవలప్ చేస్తుందని మే 2024లో ఒక సైన్ చేశారు. అండ్ నౌ వీ అగైన్ గోనా టేక్ ఓవర్ దట్. ఆ పోర్ట్లో మనము ఇప్పుడు డెవలప్ చేసి ఆపరేట్ చేయబోతున్నాము. అమెరికా ఇప్పుడు మన మీద ఏదైతే శాంక్షన్స్, మన మీద అంటే రష్యా మీద వేసింది, మన మీద ఈ టారిఫ్స్ ఇవన్నీ వేసిన నేపథ్యంలో ఇట్లాంటి స్ట్రాటజిక్ మీటింగ్స్ కానీ డీల్స్ కానీ దిస్ హెల్ప్ ఫర్ అ కంట్రీస్ బిజినెస్ ఎక్కడ తగ్గకుండా, ఎక్కడ దెబ్బ పడకుండా ఉండే విధంగా. అదేవిధంగా గ్లోబల్ పవర్లో మనది కూడా ఒక పార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇయర్ మీటింగ్ వచ్చి అర్మేనియాలో 2026లో పెట్టాలి అని ఫిక్స్ చేశారు. సో ఐ థింక్ లైక్ ఈ మీటింగ్ అనేది ఇండియా షుడ్ లీడ్ ఫర్ షూర్, ఎందుకంటే ఈ దేశాలతో పోలిస్తే మనము బెటర్ పొజిషన్ లో ఉన్నాం అండ్ వీఆర్ నౌ వరల్డ్ లోనే యాక్చువల్లీ సిగ్నిఫికెంట్ పొజిషన్ లో ఉన్నాం కాబట్టి లైక్ వీఆర్ గోయింగ్ టు డీల్ దిస్ అండ్ వీ గోనా డిక్టేట్ హౌ ఇట్ గోనా బి. అలాంగ్ విత్ డిక్టేట్ అంటే వీ డోంట్ డూ లైక్ చైనా, ఆబ్వియస్లీ వీ కోఆపరేషన్ తోనే ద బెటర్ సొల్యూషన్ మనం తీసుకొస్తాము. లెట్ us see how this north south international corridor goes.